హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి కంటిన్యూషన్ వీడియోస్లో భాగంగా ఈ వీడియోలో పార్ట్ 7కి సంబంధించి సెక్షన్ 68 నుంచి 75 8 సెక్షన్స్ని మనం చదువుకోబోతున్నాం. ఈ వీడియోస్కి ముందు అంటే ఈ సెక్షన్స్కి సంబంధించి ముందు వీడియోస్లో మనం మిగతా సెక్షన్స్ అన్నీ మెన్షన్ చేసాం. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేటువంటివి ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మీరు రీడ్ చేయడం వల్ల వాటి నుంచి నోట్స్ రాసుకుంటే మీకు మొత్తం రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ యొక్క అలర్ట్స్ లేదంటే ఆ వీడియోస్ యొక్క మీకు ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ప్రెస్ ద సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ని తీసుకుని వాటిలో ఉపయోగించుకోండి. లెట్స్ ఎంటర్ ఇంటూ టుడేస్ టాపిక్. మనం ఇందాక మెన్షన్ చేసుకున్నట్టుగా మనకి కొన్ని కార్పొరేషన్కి సంబంధించినటువంటి సెక్షన్స్ అండి. కొన్ని కార్పొరేషన్ కంపెనీకి కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ సెక్షన్స్ అన్నీ కూడా 68 నుంచి 75లో పార్ట్ 7లో పెట్టారు. ఒక్కొక్క సెక్షన్ చూద్దాం. సెక్షన్ 68 వివిధ కార్పొరేషన్లు కంపెనీలకు సంబంధించినటువంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏర్పడిన కొన్ని కంపెనీలు ఉన్నాయి, అలా కార్పొరేషన్లు ఉన్నాయి. వీళ్ళు నియమిత తేదీ అంటే అపాయింట్ డేట్ నుంచి కూడా అదే ప్రాంతంలో కొనసాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో కొన్ని కార్పొరేషన్ ఏర్పడ్డాయనుకోండి, అవి అక్కడి నుంచే కంటిన్యూ అవ్వాలి. అలాగే తెలంగాణలో కొన్ని కార్పొరేషన్లు లేదంటే కొన్ని కంపెనీలు ఉన్నాయనుకోండి, అవి అక్కడి నుంచి వాటి యొక్క డ్యూటీస్ని ఆపరేట్ చేయాలి. అలాగే కార్పొరేషన్ యొక్క ఆస్తులు, హక్కులు, బాధ్యతలు రెండు రాష్ట్రాల మధ్య పంచేవాళ్ళు, రెండింటికి కూడా షేర్ చేయాలి, రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సెక్షన్ 69 ఏం చెప్తుందంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి, విద్యుత్ శక్తి ఉత్పత్తి, విద్యుత్ సరఫరాకు, నీటి సరఫరా కొనసాగించడానికి కొన్ని నియమాలు ఈ 69 చెప్తుంది. సెక్షన్ 70 ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ అనే విషయం చెప్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం 1951లోని 63వ చట్టం ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ప్రస్తుతం మాదిరిగానే నియమిత తేదీ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలాగే సెక్షన్ 71, ఈ సెక్షన్ 71 అనేటువంటిది ఏం చేస్తుంది, కొన్ని కంపెనీల కోసం నియమ నిబంధనల్ని ఫ్రేమ్ చేయాలి. సెక్షన్ 72 ఏం చెప్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు రవాణా పర్మిట్లు కొనసాగించడానికి తాత్కాలికమైన నిబంధనలను ఫ్రేమ్ చేయాలి 72 ప్రకారం. 73 ప్రకారం ఏంటంటే సెక్షన్ 73 ప్రకారం ఏంటంటే తొలగింపుకు, నష్టపరిహారానికి సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనల్ని ఏర్పాటు చేయాలి. 74వ సెక్షన్ ఏం చెప్తుందంటే ఆదాయ పన్నుకు సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనల్ని మెన్షన్ చేయాలి. 75వ సెక్షన్ ఏం చెప్తుంది, కొన్ని రాష్ట్రాలకు సంస్థలకు సౌకర్యాల కొనసాగింపు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెక్షన్ 68 నుంచి 75లో మనం కార్పొరేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ from our channel, then you subscribe to our channel now and press the bell icon. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 యొక్క కంటిన్యూషన్ వీడియోస్లో భాగంగా భాగం 8కి సంబంధించి సెక్షన్ 76 నుంచి 83 అంటే 8 సెక్షన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నుంచి జనరల్ స్టడీస్లో భాగంగా క్వశ్చన్ లేకుండా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉండే అవకాశమే లేదు. మీరు కావాలంటే పాత ప్రీవియస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి రిక్రూట్మెంట్స్లో మీరు క్వశ్చన్ పేపర్స్ చూడండి. జీకేలో తప్పకుండా ఈ బిట్స్ అనేటటువంటి ఒకవేళ సిలబస్లో ఇది ఈ టాపిక్ ఉంటే కనుక మేము బిట్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఈ సెక్షన్స్, ఈ భాగాలు అనేటువంటివి మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మన ముందు వీడియోస్ అన్నిటి యొక్క లింక్స్ మన డిస్క్రిప్షన్లో పెట్టాం. అలాగే రాబోయే వీడియోస్ యొక్క లింక్స్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మనకు ఉంటాయి. టేక్ దెమ్, నోట్ దెమ్ అండ్ యూజ్ దెమ్. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్
ఫర్ ఫ్యూచర్ వీడియో అలర్ట్స్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే సెక్షన్ 76 నుంచి 83 అని చెప్పుకున్నాం. ఈ 76 ఏం చెప్తుందంటే అఖిల భారత సర్వీసెస్ సంబంధించండి, ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి. అంటే రాష్ట్ర క్యాడర్ అంటే ఏంటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియమావళి 1954 ప్రకారం ఐఏఎస్ అనేటువంటి పదాలు వాటి గురించి, ఇండియన్ పోలీస్ సర్వీస్ నియమావళి 1954 ప్రకారం ఐపీఎస్ గురించి, ఇండియన్ ఫారెస్ట్ నియమావళి 1954 ప్రకారం ఐఎఫ్ఎస్ గురించి ఈ సెక్షన్ 76 అనేటువంటిది చెప్తుంది. సెక్షన్ 77 ఏం చెప్తుంది? ఇతర సర్వీసులకు సంబంధించిన నియమ నిబంధనలు చెప్తుంది. సెక్షన్ 78 ఏం చెప్తుందంటే సర్వీసు నియమాలు చెప్తుంది. అంటే సర్వీసు వ్యవహారాలు, విజ్ఞప్తులు, వివాదాలు పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి నియమిత తేదీ నుంచి 30 రోజుల్లోపు కేంద్రం సలహా సంఘాలు నియమించాలి అని చెప్తుంది. సెక్షన్ 79 ఏం చెప్తుంది? అదే పదవిలో అధికారులకు కొనసాగింపు నిబంధనలు చెప్తుంది. సెక్షన్ 80 సలహా సంఘాలు అనేటువంటి వాటి గురించి మెన్షన్ చేస్తుంది. సెక్షన్ 81 ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి గల అధికారాల గురించి చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సెక్షన్ 82 ఏం చెప్తుందంటే ప్రభుత్వ రంగ ఉద్యోగుల యొక్క నిబంధనల గురించి చెప్తుంది. ప్రభుత్వ యొక్క నిబంధనల యొక్క చెప్తుంది అనమాట. అంటే ఏంటంటే సార్ అంటే నియమిత తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్పొరేషన్లు స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో గల ఉద్యోగులు అట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో 1 సంవత్సరం పాటు కొనసాగాలి. ఈ సమయంలో సంబంధిత సంస్థల యొక్క యాజమాన్యాలు పై 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేయాలి అని చెప్తుంది. సెక్షన్ 83 ఏం చెప్తుంది? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలు చెప్తుంది. అంటే ఏంటి? నియమిత తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కొనసాగుతుందన్నమాట. అంటే ఉమ్మడి మరి తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉన్నటువంటి పిఎస్సి ఉంది, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడి దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. కాబట్టి ఈ రాష్ట్రం విడిపోకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఆంధ్రప్రదేశ్ కూడా సర్వీసెస్ ఇస్తుంది. తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసే వరకు రాష్ట్రపతి గారి అనుమతితో యూపీఎస్సి విధులు నిర్వహిస్తుందన్నమాట. మరి వాళ్ళు కొత్తగా ఏర్పడేంత వరకు ఎవరు చేశారు? తెలంగాణ పిఎస్సి ఏర్పడేంత వరకు యూపీఎస్సి వారు కంట్రోల్ చేశారు, టీఎస్పిఎస్సి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే అన్ని సెక్షన్స్ సంబంధించిన వీడియోలు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కూడా చూసి వాటిని నోట్ చేసుకుని ఉపయోగించుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.